శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. చిన్న వయసులో రాజకీయాలకు ఎంటర్ అయ్యారు. ఎవరి స్ఫూర్తితో మీరు రాజకీయాలకు ఎంటర్ అయ్యారు? నేను మా మామయ్య గారు ఆల్రెడీ బీజేపీలో సర్పంచ్గా పోటీ చేశారు. కానీ మా మామయ్య గారికి మేము రాజకీయాల్లోకి రావాలని ఎప్పటి నుంచో ఉండేది. కానీ ఆయన ఈరోజు మాలో లేరు. కానీ ఆయన కోరిక నా కూడా రాజకీయాల్లోకి రావాలని. ఇంకా మా మామయ్య గట్టిగా చెప్పేసరికి ఇంకా మా వారు కూడా ఖచ్చితంగా రాజకీయాల్లో ఉండాలని రాజకీయాల్లోకి రమ్మన్నారు. ఫలానా పార్టీ అని మాకేం లేదు. కాకపోతే మా ఫ్యామిలీ నేపథ్యం అంతా టీడీపీలో ఉండేవాళ్ళు. మా తాతయ్య గారు, మా బాబాయ్ గారు, చంద్రప్రకాష్ గారు అందరు టీడీపీలో ఉండేసరికి ఇంకా నేను టీడీపీ, ఈరోజు మా మామయ్య గారు లేకపోయేసరికి మా సపోర్ట్ అంతా టీడీపీలోనే ఉంది. ప్లస్ నాకు నా చిన్నప్పటి నుంచి నా ఊహ తెలిసినప్పటి నుంచి నాకు తెలిసిన పార్టీ టీడీపీనే. నాకు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎదుగుదల అంతా బాగా ఇష్టము. ఆయన కూడా యువతరం నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఆయన నా స్ఫూర్తి. ఆయన కాకుండా మా బాబాయ్ గారు కూడా చంద్రప్రకాష్ గారు, ఆయన 16 సంవత్సరాల నుంచి ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు. మొట్టమొదటిసారిగా ఎంపీపీ అయ్యారు. అప్పటి నుంచి ఆయన కూడా యువతరం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పుడు యువతరం రాజకీయాల్లో రావాలని ప్రతి ఒక్కరు అంటున్నారు. కాకపోతే యువతరం రాజకీయాల్లోకి రావట్లేదు. యువతరం రాజకీయాల్లోకి వస్తే ప్రతిదీ అభివృద్ధి చెందుతుందని నా అభిప్రాయం. ప్రతి ఒక్క దీంట్లో యువత ఉంటారు. ఉద్యోగాలలో డాక్టర్లుగా ఉంటారు, ఇంజనీర్లుగా ఉంటారు. అన్నింటిలో యువత ముందుంది, ఒక్క రాజకీయంలో తప్ప. రాజకీయంలో కూడా యువత ముందు రావాలి. ప్రతి ఒక్కరు యువత స్థానాన్ని, యువత నుంచే రాజకీయ నాయకులు అయిన వాళ్ళందరూ. కాబట్టి అందరూ ప్రోత్సహించాలి. ఇప్పుడు తిరుపతి నగరపాలిక ఎన్నికలు, తర్వాత ఎమ్మెల్యే ఎన్నికలు ఉన్నాయి. వెంకటరమణ గారు, ఈరోజు వెంకటరమణ గారు లేకపోవడం తిరుపతికి తీరని లోటు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఆయన ఒక మంచి లీడరు. ఆయన లాంటి లీడర్ ఎవరు ఉండరు. నగరపాలిక ఆయన చాలా ప్రోత్సహించేవాడు. నన్ను కూడా ప్రతిదీ దగ్గరుండి చెప్పేవాడు. కానీ నగరపాలిక ఎన్నికల పోటీ చాలా మంది ఉన్నారు. కాకపోతే ముందున్న లీడర్లు, సీనియర్ లీడర్స్ కానీ, తర్వాత జిల్లా లీడర్స్ అందరూ కూడా కానీ, అందరూ నాకేం వ్యతిరేకం ఏం కాదు. అందరూ ఆలోచనలు, సూచనలు వాళ్ళతో కలిసిమెలిసి, వాళ్ళు కూడా పార్టీకి చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కలిసిమెలిసి వాళ్ళతో చేయాలని ఉంది. నాకు కానీ ఛాన్స్ ఇస్తే నేను తప్పకుండా ప్రజలకి సేవ చేయాలని ఒక ఇది ఎక్కువ ఉంది. ఎలా అంటే మా మామయ్య గారు మేము రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ప్రజలకు సేవ చేస్తూనే ఉండేవాళ్ళము. మా మామయ్య గారు ప్రజలకి అన్ని చేసేవాళ్ళు. అలానే మా వారు కూడా. కాకపోతే ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాక కొంచెం బయట వస్తున్నామే తప్ప అప్పుడు చేసినా కూడా మేమేమి బయట చెప్పుకునే వాళ్ళం కాదు. మేము రాజకీయాలు మేము ఫస్ట్ టైం టీడీపీలో జాయిన్ అయ్యాము. జాయిన్ అయినప్పుడు అప్పుడే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా గెలిచారు. గెలిచిన తర్వాత రాష్ట్ర విభజన జరిగింది. విభజన జరిగిన తక్షణమే మాకు చాలా బాధేసింది. మేము చాలా చిన్నవాళ్ళము. మేము 22 సంవత్సరాలు, మా పెళ్ళైనప్పటి నుంచి మేము బిజినెస్ చేస్తూనే ఉన్నాము. నేను మా వారు. మా పెళ్ళైన 6 నెలలకు మా మామయ్య గారు చనిపోయారు. మా మామయ్య చనిపోయినప్పటి నుంచి నేను మా వారే అన్ని చూసుకునే వాళ్ళము. మేము బాగా డెవలప్ అయినాము. మేము ఎక్కడ నష్టం కూడా పోలేదు. కాబట్టి ఆ ధీమాతో మా వారు, నువ్వు రాజకీయాలు కూడా చేయగలుగుతావు, నువ్వు తప్పకుండా రాజకీయాల్లోకి రావాలని ప్రోత్సహించారు. ప్రోత్సహించేసరికి రాష్ట్ర విభజన జరిగేసరికి మాకు చాలా బాధేసింది. మా వల్ల ఆయన సహాయం మేము ఏదైనా చేయాలనేసి చంద్రబాబు నాయుడు గారికి టీడీఎల్పీ మీటింగ్ రోజు మేము 10 లక్షలు విరాళం ఇచ్చాము. డెవలప్మెంట్ కోసం, స్టేట్ డెవలప్మెంట్ కోసం అనేసి. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అది ఫస్ట్ టీడీపీలో నేను ఫస్ట్ రాష్ట్రం కోసం చేసింది. అంతకుముందు నేను లోకల్ బాడీ ఎలక్షన్లు చాలా చేశాను. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఆర్థిక సహాయం కానీ, వాళ్ళ ప్రచారానికి కానీ అన్నీ చేశాను. ఎమ్మెల్యే ఎలక్షన్కి చేశాను. తర్వాత అదైన తర్వాత మేము అన్ని గవర్నమెంట్ స్కూల్స్కి అన్నిటికీ కూడా కానీ పుస్తకాలు పంచాము. తర్వాత యువత, తిరుపతిలో ఉండే యువత వచ్చి హుద్హుద్ తుఫాన్కి ఏదైనా చేద్దాము అంటే విరాళాలు సేకరించాము. ఇంకా చాలా ఉన్నాయి చేయడానికి. నేను ముఖ్యంగా ఏదైనా పేద ప్రజలకు చేయాలనే ఉద్దేశం మాకుంది. మాకు ఈరోజు ఏది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మేము ప్రజల కోసం ఖచ్చితంగా ఉన్నాము, చేస్తాము. ఎందుకంటే మేము ఇది మా మామయ్య ఉండేటప్పటి నుంచి చేస్తూ ఉండేవాళ్ళు. మేమేం కొత్తగా ఏమీ చేయట్లేదు. మా మామయ్యకి మంచి పేరు ఉంది. మా వారు కూడా అలానే ప్రతి దాంట్లో మా వారు కూడా ప్రోత్సహించేవాళ్ళు. ఇలా ప్రతి ఒక్కరు ప్రోత్సహిస్తూ ఉంటే వాళ్ళ యువతను కానీ
ఇది ఖచ్చితంగా యువత రాజకీయాల్లోకి ముందు వస్తుందని అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే మోడీ గారు కానీ ఎవరైనా కూడా కానీ ఏమంటున్నారో టెక్నిక్స్ ఉపయోగించుకోండి, ముందుకు రండి, యువత ముందుకు రావాలి, ప్రత్యేకంగా మహిళలు ముందుకు రావాలి అనేసి ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి మాలాంటి మహిళలని యువతని ప్రోత్సహిస్తే ఖచ్చితంగా మేము అన్ని సాధించగలుగుతామని నమ్ముతున్నాను. విద్యార్థి దశలో మేమంతా కార్పొరేట్ కాలేజెస్ లో చదివాం కాబట్టి విద్యార్థి దశలో కాలేజెస్ లో రాజకీయాలు అనేది ఉండవు. కాబట్టి మేము SRM యూనివర్సిటీ చెన్నైలో చదివాను, తర్వాత ఇంటర్ అంతా హైదరాబాద్ లో చదివాను. కాబట్టి రాజకీయాలు అనేది అక్కడ ఆ నేపథ్యం అనేది ఉండదు. కాబట్టి విద్యార్థి దశలో రాజకీయాల్లో లేను. మీరు పారిశ్రామికవేత్తగా మంచి అనుభవం ఉంది, అది చిన్న వయసులోనే ఆర్థికంగా మంచి లాభాలు గడించే ఆలోచనలు ఉన్నాయి. ఈ రాజకీయంలో చేరి సేవాభావం ఎలా చేయాలనుకుంటున్నారు? మీరు మొట్టమొదటి రాజకీయంలో ఎంటర్ అయిన తర్వాత మర్చిపోలేని సంఘటన ఏమైనా ఉందా? రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తక్షణమే నేను మా వారే చూసుకుంటున్నారు బిజినెస్ అంతా. నేను ప్రజలకు ఎలా చేయాలి, ఏం చేయాలి అనేసి, వాళ్ళకి ఎలా సహాయం చేయాలి, ఎలా ముందెళ్ళాలనేసి ఆలోచిస్తున్నాను. నాకు దీంట్లో సహకరిస్తున్నారంటే వ్యక్తులంటే ప్రతి ఒక్క లీడర్, ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ ఏం లేదు. కానీ నేను అంత చాలా చిన్నదాన్ని అయినా కూడా కానీ నాకు ముద్దుకృష్ణ నాయుడు గారు కానీ, వెంకటరమణ గారు కానీ, అరుణ కుమారి గారు కానీ, ఇక్కడ ఉండే లీడర్లు ప్రతి ఒక్కరు తను మనకన్నా చిన్న స్థాయి, ఆ అమ్మాయి ఇప్పుడే వచ్చింది, ఆ అమ్మాయికి మనం ఏంటి చెప్పేది అనే ఇది లేకుండా ప్రతి ఒక్కరు నన్ను చాలా బాగా ప్రోత్సహిస్తా ఉన్నారు. నాకు అరుణ కుమారి గారు బాగా ప్రోత్సహించేవాళ్ళు, ముద్దుకృష్ణ నాయుడు గారు బాగా ప్రోత్సహించేవాళ్ళు. మొన్నటి వరకు వెంకటరమణ గారు కూడా వార్డ్ ఇలా చేయాలమ్మా అలా చేయాలని చెప్పేవాళ్ళు. ఇంకా మా బాబాయ్ చంద్రప్రకాష్ గారు ఇప్పుడు జడ్పీ చైర్మన్ మా పిన్ని గీర్వాణి గారు అయ్యారు. సో మా బాబాయ్ చంద్రప్రకాష్ గారు కూడా చెప్పేవాళ్ళు, ఏమన్నా నాకు ఏమైనా డౌట్ వచ్చినా లేకపోతే ఇలా సిచ్యువేషన్ ఇలా వచ్చింది ఎలా అనేసి మా బాబాయ్ ఫోన్ చేసి అడిగినా ఆయన ఎంత బిజీగా ఉన్నా నాకు రెస్పాన్స్ ఇచ్చేవాడు, ఇలా చేయాలి అలా చేయాలని. కాబట్టి నాకేం అలా ఏం అనిపించలేదు. ప్రతి ఒక్క లీడర్, చిత్తూరు డిస్టిక్ లో ఉన్న లీడర్స్, టీడీపీ లీడర్స్ అందరూ కూడా కానీ ఒకరు మంచిగా చెప్పేవాళ్ళు అనమాట. ఆ అమ్మాయి ఏంటి అసలు ఇప్పుడు వచ్చింది కదా, మనం ఏంటి ఆ అమ్మాయికి చెప్పేది అనేది ఏం లేకుండా నేను పోయినప్పుడంతా నాకు రెస్పాన్స్ బాగా ఇచ్చేవాళ్ళు. కాబట్టి నాకు ఎవరితో ఏం ఇబ్బంది ఏం కూడా ఇంకా కలిగేది కాదు. సీనియర్ నేతలతో మంచి అనుభవం ఉంది. తర్వాత ప్రజలతో ఎలా మమేకమవుతారు, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టదలుచుకున్నారు? నేను ఎలా చేద్దాం అనుకుంటున్నానంటే, నాకు ఎంత చేసినా మనము చాలా మంది ఇప్పుడు ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క నియోజకవర్గంలో స్లమ్, అర్బన్ ఏరియా, రూరల్ ఏరియాస్ లో చాలా స్లమ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్, వాళ్ళకి ఆరోగ్య పరీక్షలు చేసే వాళ్ళు ఉండరు, వాళ్ళకి తినడానికి తిండి ఉండదు. అలాంటి వాళ్ళకి నా వల్ల అయిన సహాయం నేను చేద్దాం అనుకుంటున్నాను. నేను ఎక్కడో పోయి ఫండ్ కలెక్ట్ చేసుకొని చేయాలనుకోవట్లేదు. నా వల్ల అయిన సహాయం నేను వాళ్ళకి ఖచ్చితంగా చేయాలనుకుంటున్నాను. అది కూడా నేను మొదలు పెట్టాలనుకుంటున్నాను. నా 30వ తేదీ నా పుట్టినరోజు, అప్పటి నుంచి మొదలు పెట్టాలనుకుంటున్నాను. ఖచ్చితంగా దాంట్లో కూడా చేస్తానని నమ్ముతున్నాను. అందరికీ కాకపోయినా నా వల్ల అయిన సహాయం ఒక 10 మందికి, తిరుపతి ప్రజలు మొత్తానికి నేను చేయలేకపోవచ్చు, కాకపోతే ఒక 10 మందికి చేస్తాను, ఆ 10 మందికి సంతోషపడతానని నమ్ముతున్నాను. తిరుపతి ఎమ్మెల్యే స్వర్గీయ వెంకటరమణ గారు అందరి వాడుగా మెలిగారు ఇక్కడ. ఆ రకంగా మీరు కూడా ప్రజల్లో చొరవ తీసుకుని ఎలా ముందుకెళ్తారు? ఆయనకి అనుభవం చాలా ఉంది, నాకు అనుభవం లేదు, నేను ఒప్పుకుంటాను. కానీ అనుభవం అంటే లేదు అని అందరూ ఇప్పుడే వచ్చాం కాబట్టి అనుభవం ఉండకపోవచ్చు, అందరితో ఎలా మాట్లాడాలి. కాకపోతే మాకెవరితో ద్వేషాలు లేవు, ఏం విరోధాలు లేవు. కాబట్టి అందరితో బాగానే ఉంటున్నాను, అందరితో బాగానే మాట్లాడుతున్నాను, అందరితో బాగానే వెలుగుతున్నాను. నా వరకు అందరు నాతో బాగానే మాట్లాడుతున్నారు. ఆయన 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు రాజకీయ చరిత్ర ఉండొచ్చు ఆయనకి, నా వయసు అంత అనుభవం ఉండొచ్చు. కాబట్టి ఇప్పటి నుంచి నేను మొదలు పెడుతున్నాను. కాబట్టి ఆయన అంత తొందరగా కాకపోయినా ఆయన లాగానే చేయాలనుకుంటున్నాను. ఆయన లాగానే కాదు, మన టీడీపీ అధినేత ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా ప్రజల మనిషే. ఆయన 24 గంటలు ప్రజలకే తిరుగుతా ఉన్నారు, ప్రజల కోసమే చేస్తున్నారు. కాబట్టి వాళ్ళంతా కూడా నాకు ఈరోజు మంచి ఆదర్శంగా నిలుస్తున్నారు వాళ్ళంతా. కాబట్టి ఖచ్చితంగా చేస్తాను. ఎన్నికలు జరగనున్నాయి, ఇందులో మేయర్ గా తిరుపతి ప్రజలు కూడా చాలా మంది మీ పట్ల సానుభూతి, మీ పట్ల కొంచెం అనుకూలంగానే వ్యవహరిస్తున్నారు. మీరు విజయం సాధించిన తర్వాత తిరుపతి అభివృద్ధికి మొట్టమొదటి చేపట్టే కార్యక్రమాలు, లక్ష్యాలు మీరేమైనా ప్రణాళిక రూపొందించుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ యువత రాజకీయాల్లోకి రావాలని చెప్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు యువతకి ప్రోత్సాహం ఇస్తే మంచిది అనుకుంటున్నాను. ఎందుకంటే యువతలో ముఖ్యంగా మహిళలు బయటకు రావడం చాలా కష్టము. అలాంటప్పుడు మహిళలు వచ్చినప్పుడు మహిళలను ప్రోత్సహించాలి.
ప్రోత్సహించి ఒకవేళ నాకు కానీ టికెట్ ఇచ్చి నేను గెలిస్తే తిరుపతిలో అసలు ప్రతి ఒక్కరికి మన ప్రపంచంలో చూసుకుంటే తిరుపతి అని ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అలాంటి తిరుపతిలో ముఖ్యంగా వచ్చి తిరుమల దేవుణ్ణి దర్శించుకోవాలన్నా ఫస్ట్ మొట్టమొదటిగా వచ్చేది తిరుపతికి వచ్చినప్పుడు వాళ్ళకి మినిమం సౌకర్యాలు లేవు. ఇవంతా మున్సిపాలిటీ కిందకే వస్తుంది. రోడ్లు కానీ, చెట్లు కానీ, లేదా డ్రైనేజీలు కానీ, విస్తీర్ణత కానీ ఏదీ లేదు. నేను అసలు తిరుపతిని చూసి నేను వచ్చి 4 సంవత్సరాలు అయింది మా పెళ్ళైనాక. నేను చూసి చాలా బాధపడేదాన్ని. అసలు తిరుపతి, అందరూ తిరుపతి అంటారు కానీ తిరుపతిలో ఏమీ లేదనేసి. కానీ తిరుపతి డెవలప్ చేయాలంటే చాలా చేయాలి. మన చిత్తూరు డిస్టిక్ లో ఎయిర్పోర్ట్ ఉండేది కూడా తిరుపతిలోనే ఉంది. ఎక్కడికి పోయినా ప్రతి ఒక్కరి నోట్లో నుంచి వచ్చేది తిరుపతి. ఖచ్చితంగా మనిషి ఏదో ఒకసారి తిరుమలకు వస్తాడు. తిరుమలకు వచ్చి అతను తిరుపతికి రావాలి. నేను కానీ తిరుపతి మేయర్ ఒకవేళ నాకు సీట్ ఇచ్చి నేను గెలిచి అయ్యానంటే పచ్చదనం, పరిశుభ్రత ఫస్ట్ మెయింటైన్ చేస్తాను. ఖచ్చితంగా పచ్చదనం, పరిశుభ్రత, రోడ్లు నీట్గా ఉండాలి, డ్రైనేజీలు నీట్గా ఉండాలి, అన్ని నీట్గా ఉండాలి. తర్వాత ఇంకా వచ్చేవాళ్ళు ఎట్లా అంటే తిరుమలకు వచ్చేవాళ్ళు ఫస్ట్ సాటిస్ఫై అవ్వాలి మన సిటీని చూసి, తిరుపతి బాగుంది అనేసి. తర్వాత ఇక్కడ మోసాలు చేయడం ఎక్కువ అయిపోయింది. టికెట్ల దగ్గర వాటి దగ్గర అవన్నీ నా వల్ల ఆయన సహాయం కొంచెం కంట్రోల్ చేస్తాను. తర్వాత ప్రతి దగ్గర బోర్డింగ్స్, డైరెక్షన్స్ ఒక చదువుకున్న వ్యక్తి ఎలా చేస్తాడో అలా చేయాలనుకుంటున్నాను. తిరుపతిలో మురికి వాటలు అధికంగా ఉన్నాయి. ఎక్కువ మంది పేద ప్రజలు శివారు ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వారికి ఇంటి పట్టాలు లేవు, ఇల్లు లేవు, మౌలిక వసతులు లేవు. వారి పట్ల మీరు ఇంటి పట్టాలు లేవు, వాళ్ళ ఇంటి పక్కన డ్రైనేజెస్ ఉన్నాయి, వాళ్ళకి అసలు పరిశుభ్రత అనేదే లేదు. వాళ్ళకి ఆరోగ్యం ఎఫెక్ట్ అయినా కూడా ప్రతి ఒక్క ప్రజలకు ఎఫెక్ట్ అవుతుందని ఎవరికి అర్థం కావట్లేదు. అవన్నీ నేను వాళ్ళకి చెప్తాను. వాళ్ళకి ఇల్లులు కట్టించాలి. వాళ్ళకి మన ప్రభుత్వం వల్ల అయినా సహాయం ఖచ్చితంగా చేయాలి. ఇల్లులు అంటే ఎన్టీఆర్ గృహాలు పెడుతున్నారు. వాటి తరఫున మన గవర్నమెంట్ వల్ల అయిన సహాయం వాళ్ళు ఖచ్చితంగా చేసి వాళ్ళని పెద్ద ఇల్లు కాకపోయినా, సింగిల్ బెడ్రూమ్ ఇల్లులు కాకపోయినా చిన్న ఇల్లులు, వాళ్ళకి ఉండే సౌకర్యాలు, ముఖ్యంగా మురికివాడలలో బాత్రూమ్స్ లేవు, టాయిలెట్స్ లేవు. ఏ ప్రాబ్లం అయినా ఫస్ట్ టాయిలెట్స్ నుంచే వస్తుంది. టాయిలెట్స్ లేవు, టాయిలెట్స్ కట్టించాలి. ఇల్లులు అనేది సెకండరీ అయినా ఫస్ట్ ప్రైమరీ టాయిలెట్స్ ఉండాలి. టాయిలెట్స్ లేవు, టాయిలెట్స్ కట్టించాలి. సో ఇవన్నీ ఖచ్చితంగా వాళ్ళకి చేయాలనుకుంటున్నాను. మహిళలకు ఏమైనా ప్రత్యేకత? మహిళలకు ఖచ్చితంగా ప్రత్యేకత ఇవ్వాలండి. ఎందుకంటే రిజర్వేషన్స్ మహిళలకు పెంచాలంటున్నారు. పెంచాలన్నప్పుడు మహిళల్ని అన్ని విషయాలు ప్రోత్సహించాలి. ఎవరైనా మహిళలు బయట రావాలంటే రాలేకపోతున్నారు. ఇప్పుడు మనం అనుకుంటున్నాము మనం అభివృద్ధి చెందాము, మనం ఇంకా అభివృద్ధి చెందట్లేదు. మహిళలు అసలు బయటకు రావట్లేదు. అన్ని రంగాలలో, ఒక రాజకీయాలలో, ఎడ్యుకేషన్లో, ప్రతి చోట మనము ఒక క్లాసెస్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకు మహిళలు ముందుకు రావాలి, ఎందుకు రావాలి, వాళ్ళకు కూడా ప్రతి ఒక్కటి తెలియాలి. కాబట్టి మహిళలు ఎంతసేపు ఇంట్లో ఉండి ఏదో లోకజ్ఞానం అనేది ఇంట్లో ఉంటే రాదు. అలానే ఎక్కువ బయట తిరగమని నేను చెప్పట్లేదు. కాకపోతే అన్ని రంగాలలో, రాజకీయాల్లో, చదువులో కానీ, ఏ రంగంలో పోయినా, విద్యలో కానీ, వైద్యలో కానీ అన్నింటిలో మహిళలు ముందుండాలి.